వారు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న సంగతి నుంచి క్యాబినెట్ శాఖ మంత్రిగా ఉన్న శ్రీమతి కొండా సురేఖ గారు కూడా ఎలా మాట్లాడారో మనం చూసాం. సురేఖ గారు కానివ్వండి, కొండా మురళి గారు కానివ్వండి, ఒక ఉద్యమ కాలంలో నుంచి వాళ్ళు ఉద్భవించారు. అనేక పోరాటాల్లో వాళ్ళు పాల్గొన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అనుభవం ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ మధ్యకాలంలో చూసినట్టయితే పొలిటీషియన్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, లేదా సోషల్ మీడియా కానివ్వండి, కొంతమంది జర్నలిస్టులు కానివ్వండి, లేదా మిగతా వాళ్ళు కానివ్వండి, ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నారు. ఏది చెయ్యి రాయిస్తే అది రాసేస్తున్నారు. నిజంగా కూడా ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకప్పుడు మన పెద్దవారు నేర్పేవాళ్ళు, నువ్వు అనకూడదు, మీరు అనాలి. రా అనకూడదు, రండి అనాలి. కూర్చో అనకూడదు, కూర్చోండి అనాలి. ఎవరైనా మనకన్నా పెద్దవాళ్ళు వస్తే మీరు అనాలి, చిన్నవాళ్ళు వచ్చినా సాదరంగా ఆహ్వానించాలి. ఇది సమాజం పెరిగే కొద్దీ నేర్చుకోవాల్సిన అంశాలు. ఎందుకో ఈ మధ్యకాలంలో చాలామంది మర్యాద ఇవ్వడం మానేశారు. ప్రతి ఒక్కరిని నువ్వు అంటున్నారు. ఒక వయస్సుకి విలువ లేదు, ఒక అనుభవానికి విలువ లేదు. ఒక సినిమా వాళ్ళకైతే ఇవన్నీ కూడా తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. సినిమా మొదటి నుంచి కూడా మీడియా అంత చురుకుగా లేనప్పుడు కూడా వాళ్ళ గురించి గ్యాసిప్స్ రాయడం, గ్యాసిప్స్ ప్రచారం చేయడం కొంతమంది పనిగా పెట్టుకున్నమాట వాస్తవం. దయచేసి ఒకటి ఆలోచించండి. వారు కూడా మనుషులే, వారు కూడా మనసున్న మనుషులే, వారు కూడా ఈ పరిశ్రమకు వచ్చారు. కాస్త మనందరూ కూడా కళను అందిస్తున్నారు. ఒకప్పుడు సినిమా ప్రభావం సమాజం మీద ఉండేది. ప్రతి ఒక్కరు కోడలు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, అత్తగారు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం సినిమా నుంచి నేర్చుకున్నాయే, లేదా చరిత్ర మనకు చెప్పిన పాఠాలు. అంతేకాకుండా ఎన్నో నవలలు రాసిన చాలామంది ప్రముఖులు కూడా మనకు అందించిన భాష అది. కానీ ఏం జరుగుతోంది? కొన్ని సినిమాలు అయితే ప్రతి సమస్యకు పరిష్కారం కూడా చూపే. పన్నంటి కాపురం కానీ, దేవుడు చేసిన మనుషులు కానీ, తల్లా పెళ్ళామా కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. అలాగే ఛాలెంజ్ అనే సినిమా, చిరంజీవి గారు నటించిన సినిమా, ఓ గొప్ప సినిమా, ఒక అనుభూతి సినిమా. ఇవన్నీ కూడా మనకు వచ్చే సమస్యలకు పరిష్కారం కూడా చూపించాయి. ఓకే, ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పారు, నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు, కృష్ణ గారు ఇలా చెప్పారు, శోభన్ బాబు గారు ఈ సమస్య వచ్చినప్పుడు ఇలా పరిష్కరించుకున్నారు, కృష్ణరాజు గారు ఇలా రౌద్రంగా ఉండేవారు. ఇవన్నీ కూడా కథలుగా చెప్పుకొని మన వారసత్వంగా మిగిలిన కళా సంపద. నటీమణులు కూడా ఎంత గొప్పగా ఉండేవాళ్ళు. సావిత్రి లాంటి కోడలు కావాలని, సూర్యకాంతం లాంటి అత్త వద్దని, జమున గారు లాంటి వాళ్ళు కావాలని ఎంత కోరుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఆ పేర్లు కూడా పెట్టుకున్నారు. అంత అద్భుతమైన ఆ కళని దయచేసి కించపరచొద్దు. మీకు రఘునందన్ రావు గారికి మీకు సంబంధించిన విషయం ట్రోలింగ్ చేస్తే తప్పే. ఆ తప్పుని వెంటనే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మీరు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళని నేరుగా పట్టుకునే అవకాశం మీకుంది. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కొండా మురళి గారికి అప్పచెప్తే ఏం చేస్తారో అందరికీ తెలుసు. అదన్నా చేయండి, తప్పు లేదు. లేదు చట్ట ప్రకారం శిక్షించాలనుకుంటే మీరు పోలీస్ కేసు పెట్టండి. పోలీస్ కేసు పెట్టి పోలీసులకు అప్పచెప్పండి. ఎవరైనా సరే అసభ్యకరంగా మాట్లాడినా, అసభ్యకరంగా ట్రోలింగ్ చేసిన, అసభ్యకరంగా ప్రవర్తించిన, మహిళల పట్ల మాట్లాడినా, ఇతరుల పట్ల మాట్లాడినా చట్టాలు పదునుగా ఉండాల్సిందే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రముఖులంతా కూడా నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది నిజమైతేనే రానివ్వండి, లేదా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటేనే రానివ్వండి. ఎవరైనా కోర్టుకు వెళ్తే సారీ చెప్తే సరిపోదండి, సారీ చెప్తే సరిపోదు. నిన్న కొండా సురేఖ గారికి మాట్లాడిన మాటలు నివ్వెరపరిచాయి. అసలు ఇలాంటి మాటలు మంత్రి హోదాలో ఉండి మాట్లాడొచ్చా? ఒక ప్రముఖ పార్టీలో ఉండి మాట్లాడొచ్చా? ఇందిరాగాంధీ గారు నేతృత్వం వహించిన పార్టీ అది, సోనియా గాంధీ గారు నేతృత్వం వహిస్తున్న పార్టీ అది, ప్రియాంక గాంధీ గారు పుట్టి పెరిగిన పార్టీ అది, ఎంతోమంది మహిళా మనుల్ని అందించిన పార్టీ అది. గీతారెడ్డి గారు ఇటువంటివి మాట్లాడలేదే, ఈశ్వరీబాయి మేడం ఇటువంటివి మాట్లాడలేదే, ప్రతిభా భారతి గారు ఎంత హుందాగా ప్రవర్తించేవాళ్ళు. ఎంతమంది తెలుగుదేశం పార్టీ కానీ, నన్నపనేని రాజ్కుమార్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి గారు ఎంత సంస్కారవంతంగా ఉంటారు, సునీత లక్ష్మారెడ్డి గారు ఎంత అద్భుతంగా ప్రవర్తిస్తారు. వీళ్ళందరూ కూడా అందరికీ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కలుస్తుంటారు కూడా. కానీ ఎవరికి లేని మరి డికే అరుణ గారు కానీ, మరి భారతీయ జనతా పార్టీలో
సాంప్రదాయ సంస్కృతి పెట్టింది పేరు. మహిళలను గౌరవించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో అస్సలు రానివ్వరు, పార్టీ ఆఫీసు కూడా రానివ్వరు. డిసిప్లిన్ మహిళలతోటే స్టార్ట్ అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి కొండా సురేఖ గారు కూడా ఏమైంది, ఏం జరిగింది? ఆవేశం ఉంటే ఎలాగైనా మాట్లాడేది. నేను మొన్న ఈ మధ్య ఒక విషయం చెప్పాను. నేను చాలామందిలో ఉన్నప్పుడు చూపు జాగ్రత్తగా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు మాట జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మీరు చెప్తే మేము నేర్చుకోవాలి కొండా సురేఖ గారు. ఎవరో చెప్తే మీరు నేర్చుకోవాల్సిన స్థితిలో లేరు. మీకు సమంతకి ఏం సంబంధం? సమంత గారికి నాగ చైతన్య గారికి విడాకులు వస్తే చాలామంది బాధపడ్డారు. సమంత గారి గురించి బాధపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి నాగ చైతన్యను మ్యారేజ్ చేసుకుంది, అయ్యో ఇంత త్వరగా విడిపోయారా అని. వాళ్ళు కలిసి ఉంటే మిగతా వాళ్ళు కూడా కలిసి ఉంటారు, మిగతా ప్రజలు కూడా కలిసి ఉంటారు. ఆ వార్త ఎవరిని సంతోషపరచలేదు. కానీ వారి వ్యక్తిగతం, చట్ట ప్రకారం విడిపోయారు, ఎవరి ఆస్తులు పంచుకున్నారు. ఇంకొకరిని కూడా మ్యారేజ్ చేసుకున్నారు చైతన్య గారు. ఐ థింక్ సో, ఎంగేజ్మెంటో మ్యారేజ్ సంథింగ్ అయింది. వారి బతుకులు వాళ్ళని బతకనివ్వండి. వారి ప్రైవేట్ లైఫ్ జోలికి వెళ్ళొద్దు. సినిమాలో ఏదైనా మాట్లాడినా, సినిమా షూటింగ్లో ఏదైనా మాట్లాడినా, లేదా వ్యక్తిగతంగా ఎవరికన్నా డబ్బే కొట్టినా, ఏదైనా ఇబ్బంది పడ్డా మనం మాట్లాడదాం. వ్యక్తిగత జీవితాల జోలికి దయచేసి వెళ్ళడం మంచిది కాదు. అయితే ఇక్కడ సినిమా వాళ్ళు కూడా కొన్ని సవరణలు చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ గారు నేను మార్నింగ్ చేస్తే పోర్న్ సినిమాలు చూస్తాను, పోర్న్ చూస్తానని చెప్పారు. అటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు కొంతమంది మహిళామణులు. ఆలోచించుకోండి, అవి సరి చేసుకోండి. కాస్టింగ్ కౌచ్ అని మరి మహిళల్ని వేధించే తీరు కూడా ఎక్కువగా ఉంది సినిమాల్లో అని చెప్పి అనేక మంది నటీనటులు బయటకు వస్తూ ఉన్నారు. మరి తమిళనాడు కానీ, మలయాళం కానీ, తెలుగు కానీ ఇవన్నీ కూడా సరి చేసుకోండి. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు లాంటి గొప్పవాళ్ళు ఉన్నారు, మీకు భరద్వాజ్ గారు మరి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. మనకున్న మాధవీలత మేడం కూడా మరి అన్ని సబ్జెక్ట్స్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీలో మీరు ఎన్నుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు మీరు సరి చేసుకోండి. ఎస్, నాగార్జున గారికి కానీ, అమల గారికి కానీ, నాగ చైతన్య గారికి కానీ, సమంత గారికి వచ్చిన ఈ కష్టం ఇంకెప్పుడు రావద్దు, ఎవరికి రావద్దు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు కేటీఆర్ గారి గురించి ఇలా మాట్లాడతారా? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా చేశారు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఫారిన్లో చదువుకొని వచ్చారు. మీకు ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే, రాజకీయ వ్యతిరేకత ఉంటే వేరే విధంగా మాట్లాడుకోండి. దయచేసి కేటీఆర్ గారి వ్యక్తిగత జీవితాలు మీకు అనవసరం. నాకు తెలిసి కేటీఆర్ గారు అటువంటి వ్యక్తి కాదు, అటువంటి సంభాషణలు ఎప్పుడు తీసుకురాలేదు. ఆయన మార్నింగ్ 7కి లెగిస్తే నైట్ 11 వరకు కూడా ప్రజల్లో ఉంటారు, ప్రజలతోనే ఉంటారు. ఇటువంటి ఆపాదించడం అంత కరెక్ట్ కాదేమో మేడం. ఒక్కసారి ఆలోచించండి. మీరు పలచన కాకండి. రాజకీయ నాయకులంటే ఇటువంటి వాళ్ళ అని మన సమాజం ఆలోచించే స్థితికి దిగజారకండి. దయచేసి దిగజారకండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం.